వెల్కమ్ టు స్టూడియో ఎన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ తన నామినేషన్ గెలుపు తనదే అని ధీమా. వైఎస్ షర్మిలారెడ్డి గెలుపు కోసం వైఎస్ సునీత ముమ్మరంగా ప్రచారం. కందుకూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ నామినేషన్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. అపూర్వ కార్యక్రమానికి ఆయన వెంట పలువురు నియోజకవర్గ నాయకులు, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రజల ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేశారు. తొలుత బ్రాహ్మణపల్లిలో తల్లిదండ్రుల ఆశీర్వాదం అందుకున్న అనంతరం బ్రాహ్మణపల్లిలోని రామాలయం గంగమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పంట వీధిలోని అంకమ్మ మాను వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ జనసందోహం నడుమ జై జగన్, జై మేకపాటి నినాదాలతో ఆశీర్వదిస్తూ సాగిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి మేకపాటి శ్రీకీర్తి, చేజర్ల జెడ్పీటీసీ సభ్యులు పేర్ల పార్థసారథులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కురుబ మధులతకు నామినేషన్ పత్రాలను అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం భారత చైతన్య యువజన పార్టీ నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆకుల వెంకటస్వామి నామినేషన్ దాఖలు చేశారు. తొలుతగా పాత బజార్ నుండి అభిమానులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేపటి నుంచి మా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని, మా పార్టీ యొక్క మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళి, గడప గడపకి తీసుకెళ్ళి, రెండు కుటుంబాల మధ్య, రెండు పార్టీల మధ్య, రెండు జెండాల మధ్య జరుగుతున్నటువంటి అక్రమాలను మేము బయటకు తీసి ప్రత్యామ్నాయంగా మా పార్టీని అభివృద్ధి చేసుకుని మా పార్టీకి ఓటేయమని ప్రజలను కోరుతాము. నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు గత ప్రభుత్వం వల్ల 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అభివృద్ధి అనేది ఏమీ నోసుకోలేదు. మేము అభివృద్ధినే దృష్టిలో పెట్టుకుని, పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని మేము దృష్టిలో పెట్టుకుని మేము ఒక్కసారి ప్రజల్ని కోరుతాము. నేను స్థానికుడిని, ఇక్కడే మీ ముందు పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని. అందువల్ల ఒక అవకాశం మా పార్టీ ద్వారా నాకు అసెంబ్లీలోకి మీరు పంపించగలిగితే నేను నరసాపురం నియోజకవర్గ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా అసెంబ్లీలో నా గళాన్ని వినిపించి నేను పార్టీ పరంగా మా ప్రెసిడెంట్ గారి ద్వారా నరసాపురానికి జరుగుతున్న అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళి మంచి మంచి ప్రాజెక్టులు తీసుకురావటం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ బుధవారం నామినేషన్ పత్రాలను ప్రతిపాడు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్కు అందజేశారు. కానీ విని ఎరుగని రీతిలో గుంటూరు స్వర్ణ భారత్ నగర్ నుంచి కార్లు, బైక్లతో ర్యాలీగా జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, పత్తిపాడు గడ్డ, బాలసాని అడ్డా అంటూ నినాదాలతో ప్రతిపాడు ప్రాంతం మార్మోగిపోయింది. గుంటూరు నుండి ప్రతిపాడు వరకు 20 కిలోమీటర్ల బస్సులు, కారు, బైక్లతో ర్యాలీ కొనసాగింది. ప్రతిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు సుమారు 500కు పైగా ట్రాక్టర్లతో బలరాని కిరణ్ కుమార్ నామినేషన్ కార్యక్రమానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడారు. ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా దాట వేయడం కరెక్ట్ అంటారా? లేదండి, యాక్చువల్లీ ఈ ప్రాసెస్ నడుస్తున్న ప్రక్రియలో అనుకోకుండా కోడ్ వచ్చింది. ఇదైతే ప్రాసెస్లోనే ఉంది. 100% జర్నలిస్ట్ అందరికీ కూడా హౌస్ సెట్స్ వస్తాయి, పక్క కన్ఫర్మ్. కొంతమంది కావాలి కుట్రపూరితంగా సృష్టించినటువంటిది ప్రజా సమస్యలు పోరాటం అంటే యాక్చువల్లీ ఇక్కడ చూసిన దానిలో నాకు కనపడిన సమస్య లేదు. మెయిన్ నాకు నీటి సమస్య ఎక్కువ కనపడింది, రైతులకి కానీ తాగునీటి సమస్య కనపడింది. అది కాకుండా చిన్న చిన్న రోడ్లు కూడా అయితే ఉంది. అందుకంటే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్, రైతులకు కావాల్సినటువంటి నీరు అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ప్రతిపాడులో మోరోవర్ ప్రతిపాడు మొత్తానికి కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే చాలా చాలా అవసరం అనిపిస్తుంది. ఈ యొక్క బ్లాక్ నుంచి కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కావచ్చు, చాలామంది కూడా జీహెచ్కి వెళ్ళడానికి సమయం ఎక్కువగా వెచ్చించడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలా కాకుండా ఉండడానికి ప్రతిపాడులో సూపర్ స్పెషల్ హాస్పిటల్ ప్రపోజల్ చేయాలని చెప్పేసి నేను కూడా ముఖ్యమంత్రి గారిని నిర్మించాలనుకుంటున్నాను. ఈ నీటి సమస్య కూడా మళ్ళీ ప్రభుత్వం రాగానే వీరంత త్వరగా ఈ నీటి సమస్యను కూడా సాల్వ్ చేస్తాము. గుంటూరు ఛానల్ అవ్వచ్చు, అప్పాపురం ఛానల్ అవ్వచ్చు, రెండు కూడా దొరుకుతాయిగా. ఆల్రెడీ అవన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయి ఉన్నాయి. రాగానే విత్ షార్ట్ టైం అంటే ఎంత వీలైతే అంత తొందరగా సాల్వ్ చేస్తానని చెప్పి సమాధానం. 5 సంవత్సరాలు పెట్టి రైతుల మటుకు నష్టపోతున్నారు.
ఇక్కడ పాయింట్ ఏంటంటే సుచరిత గారి చరిత్ర కూడా వాస్తవమే. అది కూడా మంత్రిలో ఉంది తప్ప అది మరుగునైతే పడిపోలేదు. అది ఆన్ ప్రాసెసే. యాక్చువల్లీ మీరు ఒక విషయం నమ్మాలా, ఏమి చేయని ప్రభుత్వాన్ని మీరేమీ ప్రశ్నించట్లేదు, చేసిన ప్రభుత్వాన్ని మీరు ఒకసారి గమనించాలా. ఏం చేశాడో ఏం చెప్పారో ఆయన చేశారు, ఇది అంతవరకు కన్ఫర్మ్. అలాగే చెప్పింది చేస్తాడన్న దానిలో 100% మా యొక్క ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. ఆయన సాటి ఎవరు లేరు. 100% చెప్పింది గుంటూరు ఛానల్ వరకు కానీ అప్పపురం ఛానల్ వరకు తప్పకుండా కంప్లీట్ చేస్తారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొరివి వినయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. చాలా ప్రధానమైన పాత మద్రాసు రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం ఇది. చారిత్రాత్మకమైన రోడ్డు కూడా ఇది ఉంది. ఈ ప్రాంతం పత్తిపాడు కనెక్టివిటీ, పత్తిపాడు పెన్నానిపాడు ఈ రోడ్డు అంతా కూడా చాలా రోడ్ మెడ్రాస్ లింక్ అయిన రోడ్ ఇది. ఇంత చారిత్రాత్మకమైనటువంటి ఊరు అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం రాజకీయ నాయకత్వం యొక్క నిర్లక్ష్యం నాకు నేను గమనించాను. ఈ ప్రాంతంలో ప్రజలకి మనోభావాలు అధికంగా ఉంటాయి, శ్రమ చేస్తారు. కాకపోతే రాజకీయ నాయకులు బందీకారణలు బంధించబడ్డారు. దాని విషయంలో నేను గత చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది ప్రతి ఊరిలో ఫ్యాక్షన్ లాగా ఇక్కడ మన రాయలసీమలో ఫ్యాక్షన్ అంటారు కానీ ఇక్కడే చాలా ఫ్యాక్షన్ ఉంది. ఈ ప్రాంతంలో ముఠా రాజకీయాలు ఉన్నాయి, కులతత్వ రాజకీయాలు ఉన్నాయి, గుంపు రాజకీయాలు ఉన్నాయి, డబ్బు రాజకీయాలు ఉన్నాయి. ఈ రాజకీయాలను అధిగమించి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు ప్రజలు చైతన్యవంతంగా ఓట్లేస్తారని ఆశతోటి నేను ఈ ప్రాంతం వదలకుండా తిరిగి పనిచేస్తాను. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ రోజున రాష్ట్రం విభజించిందని ఒక అపవాదు మోసింది. రాష్ట్రం విడిపోవడానికి చారిత్రకరణాలు చాలా ఉన్నాయి. అన్ని పార్టీలు సహకారం అందించింది. అన్ని పార్టీలు ఒప్పందం తర్వాత చాలా సంవత్సరాల పోరాటం తర్వాత ఆ రాష్ట్రం విడిపోయింది, మన రాష్ట్రం విడిపోయింది. ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బృహత్తరమైన ప్రణాళిక ఇచ్చింది. ఆ ప్రణాళికలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈనాటి వైసీపీ ప్రభుత్వం కానీ అమలు చేయలేకపోయింది. వాటికి ఆ శ్రద్ధలు ఎక్కడ పోయింది అంటే ఇది చాలా ఆర్థికంగా బడ్జెట్ తక్కువ బడ్జెట్ ఉండి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాల్సినటువంటి బాధ్యత ఉన్న ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా సాధ్యం కాదు. కానీ దురదృష్టవశాత్తు సహకారాన్ని హక్కుగా కాకుండా అప్పుగా తెచ్చుకున్నారు. హక్కుగా తేవలసినటువంటి ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ తన నామినేషన్ దాఖలు చేశారు. మినీ స్టేడియం వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఒంగోలు అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని దామచర్ల అన్నారు. గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేశారు. జనం కానీ అదేవిధంగా స్పందన కానీ ఈరోజు భారీ మెజార్టీతోటి ఒంగోలు నియోజకవర్గం గెలవబోతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళంతా కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఇవాళ వచ్చిన ఆడవాళ్ళు కానీ ఎంతోమంది ప్రజలు కానీ ఈరోజంతా కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఇంత ఎండలో కూడా వాళ్ళంతా కూడా మాతో పాటు నడిచి ఇంత దూరం వచ్చారంటే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో తప్పకుండా కూడా ఏదైతే ఈ ఒంగోలులో ఆగిన అభివృద్ధిని దాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా మనం చేసిన 75% 80% కంప్లీట్ అయ్యి ఈరోజు అవి అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఏదైతే తాగునీరు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఆ మంచినీళ్ళది దగ్గర 80% తీసుకొస్తే దాన్ని 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. మేము రేపు ప్రభుత్వం రాగానే 6 నెలల లోపలే అది కంప్లీట్ చేసి మొత్తానికి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ప్రజలకి. కనిగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం 11 గంటలకు భారీ ర్యాలీతో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలో ఉదయం 8 గంటల నుంచి పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చర్చి, మసీదులలో ప్రార్థనలు జరిపారు. ముందుగా కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నుండి ర్యాలీగా బయలుదేరి చెప్పుల బజార్, వైఎస్ఆర్ రోడ్డు మీదుగా ఆర్డీఓ కార్యాలయం చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి సుమారు 10,000 పైనే టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కనక తప్పెట్లతో, డీజే సౌండ్ సిస్టంతో తెలుగు తమ్ముళ్ళు హల్చల్ చేశారు. తెలుగు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.
కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి గెలుపు కోసం వైఎస్ సునీత ముమ్మరంగా ప్రచారాన్ని చేపట్టారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం వెలిదండ్ల, పార్నపల్లి, మురారి చింతల, నలపురెడ్డిపల్లె గ్రామాల్లో వైఎస్ సునీతారెడ్డి తులసిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ధ్రువకుమార్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. కడప ఎంపీ అభ్యర్థి షర్మిలను హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వైఎస్ సునీతారెడ్డి ప్రజలను కోరారు. వైఎస్ వివేక హత్యకు న్యాయం జరగాలంటే షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని ప్రతి చెల్లిని, ప్రతి అక్కను, ప్రతి తల్లిని, ప్రతి అన్నను వేడుకుంటున్నానని అన్నారు. నాన్నగారు ఎప్పుడూ కష్టపడి చదవాలి అని అనేవారని, అందుకనే ఈ 5 ఏళ్లు కూడా కష్టపడాల్సి వస్తోందని, ఇంత కష్టం తాను ఎప్పుడూ పడలేదని, 5 సంవత్సరాలుగా ప్రతి ఆఫీస్కి, ప్రతి అధికారి వద్దకు వెళ్లి కష్టపడి తిరిగానని అన్నారు. మీ ఇంటి ఆడపడుచుకు అన్యాయం జరిగిందని, వైఎస్ వివేకాకు న్యాయం చేయాలని పోరాడుతున్న షర్మిలను గెలిపించాలని అన్నారు. డాక్టర్ చదువు బాగా చదువుకొని మళ్ళీ వచ్చి కష్టపడి అందరికీ సేవ చేయాలి అని పైన దేవతలు ఉన్నారేమో తదాస్తున్నట్లుంది. అప్పుడు కష్టమే, ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ నాన్న కోసమే కష్టపడాల్సింది వస్తుంది. కష్టపడి చదువుకోవడము, కష్టపడి బాగా చదువుకోవడము, డాక్టర్ అవ్వడము, పెద్ద డాక్టర్ అవ్వడము అయ్యింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ 5 సంవత్సరాలుగా ఇంత కష్టం ఎప్పుడు పడలేదేమో. ఇది కూడా అప్పుడు దేవతలు దీవించినట్లుంది. ఈ పాప ఎప్పుడైనా ఇంతే కష్టపడాలి అని. 5 సంవత్సరాలుగా ప్రతి ఆఫీస్కి, ప్రతి ఆఫీసర్ దగ్గరికి పోయి తలుపు తట్టి మాట్లాడి ప్రతి మెట్లెక్కి ఇదే కష్టం. మీ ఇంటి ఆడపడుచు భాగ్యమ్మకి ఈ అన్యాయం జరిగింది. మనం చూస్తూ ఉండొచ్చా? మన ఇంట్లో జరిగింది. ఇది ఎక్కడో కాదు, ఇక్కడ మన ఇంట్లో జరిగింది. దారుణంగా చంపినారు, అతి దారుణంగా చంపినారు. మళ్ళీ కష్టాలు మొదలైనాయి మాకు. ఈ పోయిన 5 సంవత్సరాలు ఏ ఆఫీస్ను వదలకుండా ప్రతి ఆఫీస్లో, ప్రతి ఆఫీసర్ దగ్గర తిరిగి ప్రతి కోర్టు మెట్లు ఎక్కి పోరాడుతున్నాం. వివేకానంద రెడ్డి గారికి, ఆయన ఆత్మకి ప్రశాంతంగా ఉండాలంటే దీనికి ఎవరైతే చేశారో శిక్ష పడాలి అని చెప్పి కోరుతూ, అంతగా క్రూరంగా నరికి చంపినారు. మీ వివేకం సార్కు మీతోనే ఎక్కువ ఉన్నాడు, నాకంటే మీతోనే ఎక్కువ ఉన్నాడు. అవునా? ఆయనకింత అన్యాయం జరిగింది, అందుకోసం పోరాడుతున్నాం. ఆయనకు న్యాయం చేయాలి అని పోరాడుతున్నాం. ఆత్మకూరు నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి దాదాపు 50,000కు పైగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చినట్లు సమాచారం. ఆత్మకూరు టౌన్లోకి వెళ్లే ప్రతి రహదారి ప్రజలతో కిక్కిరిసిపోయింది. నామినేషన్ కార్యక్రమం జరుగుతుందా లేక విజయోత్సవ వేడుకలు జరుగుతుందా అర్థం కాని పరిస్థితి నెలకొంది. మేకపాటి విక్రమ్ రెడ్డి ముందుగా బ్రాహ్మణపల్లిలోని తన నివాసం నుండి బయలుదేరారు. తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి తర్వాత రామాలయంలో, చర్చిలో, మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వేలాది మంది అభిమానుల మధ్య ర్యాలీగా నామినేషన్ వేసే కార్యాలయానికి బయలుదేరారు. దారి పొడవునా ప్రజలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ భారీ గజమాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ నామినేషన్ ప్రక్రియలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి తరలించుకుని తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించారని, ఇదే విధంగా త్వరలో జరగనున్న ఓటింగ్ రోజు కూడా పెద్ద ఎత్తున ప్రజల చేత ఓటింగ్ వేయించాలని, జగనన్నకు 175కు 175 సీట్లు వచ్చే విధంగా కృషి చేయాలని ప్రతి కార్యకర్తకు విక్రమ్ రెడ్డి విన్నవించడం జరిగింది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆత్మకూరు ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, జగనన్న సైనికులందరికీ, గౌతమ్ అభిమానులందరికీ ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తున మద్దతు పలికి ఈరోజు మళ్ళీ మీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి కోరుకుంటూ, ఆత్మకూరులో ఎంతో పెద్ద ఎత్తున ఘనంగా
ప్రజలందరూ వచ్చి ఎంత తీవ్రమైన ఎండ ఉన్నా కానీ వాళ్ళు చెప్పడం దాదాపు 43 డిగ్రీ సెంటీగ్రేడ్ అయినా కానీ మంచి మధ్యాహ్నంలో 10 గంటల నుంచి 1 గంట దాకా ప్రజలందరూ ఎంతో పెద్ద ఎత్తున మద్దతు పలికి ఈరోజు నామినేషన్ మద్దతు చేసినందుకు మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను. మీరందరూ గమనించారు, ఈరోజు ఓన్లీ ఒక ట్రైలర్, రాబోయే పోలింగ్ డేట్ మాత్రం ఏ విధంగా బయటకు వచ్చి మన వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద విజయం చేసేటట్టు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కొనసాగించేయడానికి ప్రజలందరూ పెద్దగా బయటకు వచ్చేసి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఆత్మకూరులోనే కాదు మొత్తం ఏపీలో ఒక పెద్ద టైడల్ వేవ్ లాగా వచ్చి మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు 175 స్థానాలకి 175 స్థానాలు గెలిపిస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ నటుడు, స్టేట్ కల్చరల్ క్రియేటివ్ కమిషన్ హెడ్ జోగి నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు గారి ఇంటింటి ప్రచారానికి నేను, మా సీనియర్ కళాకారులు సారక రామచంద్ర గారు ఇంటింటి ప్రచారంలో పాల్గొనడానికి వచ్చాము. 5 ఏళ్ల జగనన్న పాలనని మీరు అందరూ చూశారు. సంక్షేమ అభివృద్ధి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఎంత బాగా ముందుకు తీసుకెళ్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. మీ అందరూ ఆ సంక్షేమ ఫలాలు మీరు తీసుకొని ఉన్నారు. కాబట్టి జగన్ గారు మాట ఇచ్చే ముందు ఆలోచిస్తారు, మాట ఇచ్చిన తర్వాత ఆ మాట మీద కట్టుబడిపోతారు. ఈ విషయం మన అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ 5 ఏళ్ల పాలనని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ అభివృద్ధి కంటిన్యూ అవ్వాలి, మన పిల్లలు ఇంకా మంచి చదువులు చదువుకొని ముందుకెళ్ళాలి, మన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలి, మన యొక్క సమాజ పరిస్థితి మెరుగుపడాలి అని చెప్పి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మరలా మన నరసాపురం అభ్యర్థి ప్రసాద్ రాజ్ గారికి అలాగే పార్లమెంట్ అభ్యర్థికి చెరువు ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ఒక కళాకారుడిగా, జగన్ అభిమానిగా కోరుకుంటున్నాను. మీ జోగి నాయుడు. థ్యాంక్ యూ. ఎందుకనంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల పరిపాలన, ప్రజలకు అందించినటువంటి సంక్షేమం, జరిగినటువంటి అభివృద్ధి ప్రజలందరికీ వివరిస్తూ ఓటు అడుగుతూ ఉన్నాం. ఎవరైనా మేము గెలిచిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తామని చెబుతారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించి అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతూ ఉన్నాం. ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలా, ఇదే సంక్షేమ రాజ్యం కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. మరి ప్రజల యొక్క ఆశీస్సులు కోరుతూ ఈ రోజున ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. ఎందుకనంటే మాకు ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేదు, కూటములు లేవు, నమ్ముకున్నది ప్రజల్ని. అందువల్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ఉన్నారు. తప్పనిసరిగా మరి ఏదైతే జగన్ గారి టార్గెట్ ఉందో ఆ టార్గెట్ ని రీచ్ అవడానికి ప్రతి ఒక్క కార్యకర్త మేము అందరూ కూడా కృషి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు ఉంటాయని భావిస్తా ఉన్నాం. కులమతాలు లేకుండా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్లే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా అందరూ కూడా ఎవరికి ఏం కావాలో వాళ్ళకి చేసి వాళ్ళని విద్యావంతులుగా చేసి ఒక డాక్టర్లుగా, ఒక ఇంజనీర్లుగా, ఒక సైంటిస్టులుగా ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళందరూ కూడా పైకి వచ్చి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండడమే జగన్ గారి ఆశయం. అని చూశారు, నేను విన్నాను అన్నారు, నేను ఉన్నాను అన్నారు. మీరు నమ్మండి, మీరు ఇంతవరకు చేసినటువంటి అభివృద్ధిని చూడండి. ఎవరైనా సరే పట్టించుకున్నారండి, పథకాలు ఇచ్చారు. ఆయన జేబులో ఇచ్చారా అని ఒకడు అంటాడు. ఏం మాట్లాడుతుంటారు? కాదు, మీదే. కానీ అందరికీ ఎవరెవరికి ఏ అవసరం ఆ పరిస్థితిని బట్టే కల్పించినటువంటి పథకాలు అవి. వాటిల్ని కూడా విమర్శించే అంతటి నీచాతి నీచికి తీసారు. కానీ ఎవరికైనా ఎప్పుడైనా ఈ ఆలోచన జరిగిందా? వచ్చిందా?
ఒకసారి ఆలోచించండి. నరసరావుపేట పట్టణంలో నరసరావుపేట టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద బాబు కుమార్తె డాక్టర్ అమూల్య కోడలు డాక్టర్ ప్రాణవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలో ఇంటింటికి వెళ్లి ప్రచారంలో భాగంగా టీడీపీ సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రజలను పలకరిస్తూ ఉన్నారు. నమస్తే, నేను ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారి కుమార్తెని డాక్టర్ చెదలవాడ అమూల్య. ఈరోజు నరసరావుపేట పట్టణంలో 9వ వార్డులో పర్యటన చేయడం జరిగింది. ఎక్కువ స్పందన అయితే చాలా బాగుందండి. అందరూ ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని గెలిపించడానికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ ప్రభుత్వం అయితే ఏవి పనులు చేయలేదు. మాకు మున్సిపాలిటీ క్లీన్గా లేదు, రోడ్లు సరిగ్గా వేయలేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, అట్లానే మురికి కాలువలు ఏది క్లీన్ చేయలేదు. ఒక్కరోజు కూడా పౌడర్ జల్లిన రోజు మేము చూడలేదు. దానివల్ల అనారోగ్య పాలయ్యామని చెప్పి నరసరావుపేట 9వ వార్డు వాసులందరూ చెప్పడం జరిగింది. కొంతమందికి ఇళ్ల పట్టాలు లేవు, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి పెన్షన్స్ కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి. అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని హసనాపురం గ్రామంలో రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటింటికి తిరిగి రాబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కోరారు. ఈ సందర్భంగా రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏప్రిల్ 25 తన సొంత నియోజకవర్గం పులివెందులలో నామినేషన్ చేయబోతున్నారు. ఉదయం సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించి అనంతరం వైఎస్ఆర్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోని ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం ప్రసంగించబోయే సభా స్థలాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గెలుపు కోసం శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత పాత రాయచోటిలో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎవరు కానీ విని ఎరుగని రీతిలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. జిల్లా నూతన కేంద్రంలో జిల్లా కలెక్టరేట్తో పాటు ఎస్పీ కార్యాలయంలో పార్కులు, కాలేజీలు, డ్రైనేజీ వ్యవస్థ, ఎల్ఈడి లైట్లు, రోడ్లు, సర్కిల్స్, నూతన బస్టాండ్ ఇలాంటివి ఎన్నో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. మరింత అభివృద్ధి జరగాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డిని, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కొల్లూరు మండలం చిలుమూరు లంక, సుగ్గుణలంక, చింతలంక, పెదలంక, పేసర్ల లంక గ్రామాలలో మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్క ఆనందబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ జనసందోహం మధ్య కొల్లూరు మండలం చిలుమూరు లంక, సుగ్గుణలంక, ఈపూరు లంక, చింతలంక, పెదలంక, పెసర్లంక గ్రామాలలో ప్రచారం అడుగడుగున జన నీరాజనాలు, మహిళా మణుల హారతులతో 6 గ్రామాల ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ,
నేను వేమూరు నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలుపొందాను. ఇప్పుడు 4వసారి మీ ముందుకు వచ్చాను. నా మీద 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి 6 నెలల క్రితం నియోజకవర్గం వదిలి పారిపోయాడు. మీరు గమనించండి. ఎక్కడ నుంచో వచ్చిన వ్యక్తికి ఇక్కడ పోటీకి పెట్టారు. నేను ఎప్పటికీ మీ వాడిని, మీ మధ్య ఉండే వ్యక్తిని. అంతా బాగుంటే 5వసారి కూడా వేమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ పూర్లాంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చేపడతాను, పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా దళిత వాళ్ళలో ఉన్న మీరు మోసపోయారు. 170 మంది 80 మంది జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి రావాలి జగన్ కావాలి జగన్ అని ఎంపర్లాడారు. వాడు మొట్టమొదట అధపాతాలని తొక్కింది దళితులని అవి గుర్తించండి. ముందుగా రాజ్యాంగ పరంగా మనకు అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులను కూడా కాలరాయబట్టి 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమలవుతున్న పథకాలన్నీ కూడా రద్దు చేసినటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేస్తున్నారు. విదేశీ విద్యా పథకం అంబేద్కర్ గారి డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం అని చెప్పి 600 మందిని విదేశాలకు పంపించి చదివించాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పథకాన్ని రద్దు చేసి చివరిలో పథకం పునరుద్ధరిస్తున్నానని చెప్పి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి విద్యానిధి పథకం అని పెట్టుకున్నాడు. ఇంతకంటే సిగ్గుమాని చర్య ఇంకోటి ఉంటుందా? మన జాతికి ఇంతకంటే అవమానం ఉంటుందా? మీరు ఆలోచన చేయండి. ఇటువంటి దళితుల్ని పూర్తిగా ద్రోహం చేసినటువంటి వ్యక్తి, దగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇలా ఎవరైతే ఎంపర్లాడి ఓట్లు వేశారో వాళ్ళు తెలుసుకోండి, దయచేసి యువతరం తెలుసుకోండి. రాబోయే రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో అర్థం చేసుకోండి. యువత భవిష్యత్తు కోసం, దళితుల భవిష్యత్తు కోసం, రద్దయిన 27 పథకాల పునరుద్ధరణ కోసం మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా జనసేన ప్రభుత్వం కలయికతో ఏర్పడబోయే ప్రభుత్వంలో మనకి మేలు జరిగింది. 100% నేను హామీ ఇస్తా ఉన్నాను. గతంలో మనకు కేటాయించిన సప్లాంటింగ్లో మరి ఈ గ్రామంలో పల్లెలో సిమెంట్ రోడ్ల నిర్మాణం అన్ని చేసుకున్నాం. నాకు తెలిసి ఒకే ఒక పని మిగిలి ఉంది. ఇక్కడ నుంచి ఆ మెయిన్ రహదారికి దారి, అది కూడా చెప్తున్నాను. అప్పుడే మాట్లాడాం, మీరే సక్రమంగా ముందుకు రాలేదు. అది అడుగంటిపోయింది. ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చినాక ఆ కార్యక్రమం ఖచ్చితంగా. కందుకూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహిదర్ రెడ్డితో కలిసి భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి శాసనసభ్యులు మహిదర్ రెడ్డిలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రామాల నుంచి వైసీపీ అభిమానులు, నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. శాసనసభ్యులు మహిదర్ రెడ్డి ర్యాలీలో వాహనంపైకి చేరుకోవడంతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా మారాయి. మహిదర్ రెడ్డి తన మద్దతు బుర్రా మధుసూదన్ కు తెలియజేయడంతో నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మధుసూదన్ మాట్లాడుతూ ఇంతటి భారీ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో తన విజయం భారీ మెజార్టీతో ఖాయమైందన్నారు. సంక్షేమ పాలన వలన మహిళలకు మేలు చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఆదేశం మేరకు ఈరోజు కందుకూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు జరిగింది. కాన్స్టిట్యూన్సీ 4 మూలాల నుంచి ప్రజలందరూ కూడా జగన్ అభిమానులు, రాష్ట్ర అభిమానులు, కేంద్ర అభిమానులందరూ కూడా 40,000 పరీక్షలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చాము. స్వచ్ఛందంగా ముఖ్యమంత్రిగా పంపించారు, మా జగన్ పంపించాడు, మా అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు 40,000 మంది ర్యాలీకి రావడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రజలందరూ కూడా బాగుంది, సంక్షేమ పాలన అందింది, జగన్ రుణం చేసుకోవాలని చెప్పి ఈరోజు భారీ ర్యాలీ కూడా జగన్ రావడం, స్వచ్ఛందంగా రావడం వాళ్ళందరూ కూడా చాలా ఆనందం ఇచ్చింది. లోపలంతా కూడా చేయడం సంతోషంగా నిర్మితం అయిపోయింది. మాకు నమ్మకం ఉంది. కందుకూరు కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వశం కాబోతుంది. భారీ మెజార్టీతో దాని నిదర్శనం ఈరోజు భారీ ర్యాలీ. శ్రేణులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి అన్ని పంచాయతీల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రిగా రుణం తీర్చుకోవాలి. 5 సంవత్సరాల కాలంలో మా జీవితాలు వెలుగు తీసుకొచ్చారు. సంక్షేమ పాలన వల్ల మాకెంతో మేలు చెప్పి మహిళలందరూ కూడా చూశాను. సగం శాతం 50% అబ్బో మహిళలు ఇంత వేడి 40 డిగ్రీల పైసలు వేడి ఉంది. అంత వేడిగా తట్టుకొని
ఉదయం 11 గంటల నుంచి ఇందాక 1:30 దాకా రోడ్డు మీద రావడం నిజంగా అది వాళ్ళలో ఉన్న గెలిపించాలన్న నాకు నమ్మకం నాకు కలిగింది. వాళ్ళే గెలిపిస్తారు. ఎందుకంటే ఇంత మరుడు అనుకో లెక్క చేయకుండా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆర్టీఓ పేర్ల పత్రాలు కావడం నిజంగా చాలా గొప్పతనం. ఎందుకంటే ఎన్నం చూస్తే మామూలుగా మనమే 4 రోజులు బయటకేసి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ కూడా ఒక వ్యక్తి జారిపోకుండా 40,000 మంది రావడం విధంగా గెలుపుకదే నాందులే మనం. ముఖ్యంగా కాంగ్రెస్ కాన్ఫరెన్సీ రేపు మే 13 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20,000 పైసలు మెజార్టీ మేము తెచ్చుకోబోతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ తన నామినేషన్ గెలుపు తనదే అని ధీమా. వైఎస్ షర్మిలారెడ్డి గెలుపు కోసం వైఎస్ సునీత ముమ్మరంగా ప్రచారం. కందుకూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ నామినేషన్. స్టూడియో ఎన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.